ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं समस्तजनकल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरम्। हरि ओम्। ओम अखंडमंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। स्थावरं जंगमं व्याप्तं यत्किंचित् सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। चिन्मयं व्यापि यत्सर्वं त्रैलोक्यं सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। सर्वश्रुतिशिरोरत्न विराजितपदाम्बुजः वेदान्ताम्बुजसूर्यो यः तस्मै श्री गुरवे नमः। चैतन्य शाश्वत शान्तः व्योमातीतो निरञ्जनः बिन्दुनादकलातीतः तस्मै श्री गुरवे नमः। ज्ञानशक्तिः समारूढः तत्त्वमाला विभूषितः भक्तिमुक्तिप्रदाता च तस्मै श्री गुरवे नमः। अनेकजन्म संप्राप्त कर्मबन्धविदाहिने आत्मज्ञानप्रदानेन तस्मै श्री गुरवे नमः। शोषणं भवसिन्धोश्च ज्ञापनं सारसम्पदः गुरोः पादोदकं सम्यक् तस्मै श्री गुरवे नमः। न गुरोरधिकं तत्त्वं न गुरोरधिकं तपः तत्त्वज्ञानात् परं नास्ति तस्मै श्री गुरवे नमः। मन्नाथः श्री जगन्नाथः मद्गुरुः श्री जगद्गुरुः मदात्मा सर्वभूतात्मा तस्मै श्री गुरवे नमः। गुरुरादिरनादिश्च गुरुः परमदैवतं गुरोः परतरं नास्ति तस्मै श्री गुरवे नमः। त्वमेव माता च पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव त्वमेव सर्वं गुरुदेव देवा। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि।
సద్గురుం తం నమామి. శ్రీ సద్గురునాథ్ మహారాజ్ की జై. హరి ఓం. అందరికీ ప్రణామం. సో ఈరోజు మన భజగోవిందం గురువార సత్సంగానికి స్వాగతం. భజగోవిందంలో మొదటి శ్లోకం కలిపి చదువుదాం, తరువాత మన పాఠానికి మనం వెళ్ళిపోదాం. ఈ మొదటి శ్లోకం ఏంటి స్వామీజీ? భజగోవిందంలో భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రున్కరణే. లాస్ట్ 2 వెర్సెస్ వరకు వచ్చాం. 30-31 మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. ఈరోజు ఒక శ్లోకం, లాస్ట్ శ్లోకం, ముఖ్యమైనది ఆ శ్లోకమే, ఆఖరి శ్లోకం. ఈరోజు 30. రిపీట్ ఆఫ్టర్ మీ. ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేక విచారం జాప్య సమేత సమాధి విధానం కురు అవధానం మహదవధానం. టుగెదర్. ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేక విచారం జాప్య సమేత సమాధి విధానం కురు అవధానం మహదవధానం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే గోవిందం భజ మూఢమతే. భజగోవిందంలో 30వ శ్లోకంలో కూడా భగవత్పాదులు కొన్ని సాధనలనే ఇండికేట్ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు టాపిక్ ఏంటి స్వామీజీ అంటే, టాపిక్ మరికొన్ని స్పిరిచువల్ ప్రాక్టీసెస్, మరికొన్ని ఆధ్యాత్మిక సాధనలని స్వామి చెప్పడం జరిగిందన్నమాట. మా స్వామీజీ చెప్పేవారు, ఇంతవరకు భజగోవిందం విని ఒక స్టూడెంట్ క్లాస్లో నిలబడే అన్నాడంట. గురూజీ మీరు ఎప్పుడూ భజగోవిందం 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 అంటున్నారు కదా, హౌ, ఏ రకంగా మేము గోవిందుడిని భజించాలి, మార్గం కూడా మీరే చెప్పాలి కదా అంటే, ఆయనకి ఈ రోజు కొన్ని సాధనల్ని స్వామివారు చెప్తున్నారు. ఇలా ప్రశ్న అడిగిన వాడంటండి వెరీ క్రియేటివ్ మైండ్ కలవాడంట. ఏం స్వామీజీ అంటే, మనమైతే ఏమంటాం చెప్పండి, బోలుడని సాధనలు ఇదే భజగోవిందంలో చెప్పారు ఆయన. గేయం గీతా నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం, ఇలా అనేక రకాలైన సాధనలు చెప్పారు. కాబట్టి మళ్ళా తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది అనేస్తాం. ఆహా, ఫర్టైల్ మైండ్ అంటే సృజనాత్మకంగా ఆలోచించే గొప్ప సాధకులు గురువు గారిని పదే పదే ఇటువంటి ప్రశ్నలు అడుగుతారంట. విడిచిపెట్టకూడదు గురువు పాదపద్మాలని ఎప్పుడు. అందుకే భాగవతంలో కానీ రామాయణంలో కానీ సంవాదాలు చూడండి, అవన్నీ సంవాదాలు కదండి. గురువు గారికి శిష్యుడికి, లేదంటే ఒక ఋషికి సామాన్యులకి ఎవరికైనా సంవాదం అయినప్పుడు వారిని ప్రశ్నించాలి. మహాత్మా, దీని అర్థం ఏంటి, మరి కొంచెం చెప్పండి. వారు చెబుతూ ఉంటే మనకి అప్పుడు మన మూర్ఖత్వం యొక్క పరాకాష్ఠ మనకు తెలుస్తుంది. అయ్యో నాకేమీ తెలియదే ఇంతవరకు అని నిజాన్ని మనం తెలుసుకుంటాం. ఈరోజు స్వామి ఏం చెప్పారండి అంటే, ప్రాణాయామం ప్రత్యాహారం. 2 ప్రాణాయామం ఒకటి,
ప్రత్యాహారం 2, ప్రాణాయామం ప్రత్యాహారం. నిత్య అనిత్య వివేక విచారం, ఇది ఒక సాధన. నిత్య అనిత్య వివేక విచారం 3. 4వది జపం. జాప్య సమేత, భగవత్పాదులు ఉపయోగించిన పదం అంటే జప సహితంగా సమాధి చేయండి అని వారు చెప్పారు. అంటే జపం ఒక సాధన, జపం. 5వది సమాధి విధానం. సమాధి విధానం అంటే సమాధి చేసే ప్రాసెస్. సమాధి అనే స్పిరిచువల్ ప్రాక్టీస్ ఏ రకంగా చెయ్యాలో ఆ విధానాన్ని కూడా మనం నేర్చుకోవాలంట. నేర్చుకోవాలని ఎక్కడ చెప్పారు స్వామీజీ ఈ శ్లోకంలో? కురు. కురు అంటే ఇంగ్లీష్ లో అర్థం ఏంటండి అంటే యు డూ. కురు. పెద్దవాళ్ళు చెప్తారండి, సాధకుడంట కొన్నింటిని చెయ్యాలి, కొన్నింటిని విడిచిపెట్టాలి అంట. వేదాంతిక్ లాంగ్వేజ్ లో ఏంటండి అంటే కొన్ని త్యాగం చెయ్యాలి, అది సాధనే. ఉదాహరణకు చూడండి, అర్థం అనర్థం అభావయ నిత్యం, మా కురు ధన జన యవ్వన గర్వం. అక్కడ భగవత్పాదులు మా కురు అన్నారు. మా కురు అంటే అవి చెయ్యకండి అని. ఇక్కడ భగవత్పాదులు కురు అంటున్నారు. కురు అంటే ఇవి చెయ్యండి అని. కాబట్టి ఈ సాధనల పేరేంటి స్వామీజీ అండి అంటే అవలంబించవలసిన సాధనలు, విడిచిపెట్టవలసిన సాధనలు కాదు. కొన్ని సాధనల యొక్క సారాంశం ఏంటండి అంటే వాటిని విడిచిపెట్టాలి మనం, కొన్ని సాధనల్ని ఆచరించాలి. ఇక్కడ ఆచరించవలసిన సాధనలు చెప్తున్నారు. ఏంటేంటి స్వామీజీ అవి? మొదటిది ప్రాణాయామం. స్వామీజీ ప్రాణాయామం చేయాలా ప్రతిరోజు అంటే భగవత్పాదులు ఎస్ మీరు చెయ్యాలి అంటున్నారు. అయితే ఈ టాపిక్ ప్రత్యేకంగా ప్రాణాయామం అన్న టాపిక్ మనం ఉపదేశ సారం టెక్స్ట్ చదువుకునేటప్పుడు డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాం. ఎందుకు స్వామి అంటే అక్కడ క్లియర్ గా భగవత్పాదులు మనకు అర్థమయ్యే రీతిలో ప్రాణాయామం అంటే ఏంటో చెప్తారు. అక్కడ ఆయన ఒక నిర్వచనం ఇస్తారు. ప్రాణాయామానికి నిర్వచనం ఏంటండి అంటే వాయురోదనాత్ జాలపక్షివత్ లీయతే మనః. ప్రాణాయామానికి రమణ భగవత్పాదులు ఇచ్చిన నిర్వచనం ఏంటండి అంటే వాయురోదనాత్, ఈ ప్రాణాన్ని కానీ మనం కంట్రోల్ చేస్తే లీయతే మనః, మనస్సు లయానికి వస్తుంది. లయము అంటే ఇంకా ఎజిటేషన్, డిస్టర్బెన్స్ ఆ విభాగాన్ని విడిచిపెట్టేస్తుంది, కామ్ స్థితికి వస్తుంది. ఎలా వస్తుందంట? జాల పక్షివత్, ఎగురుతున్న పక్షికి వల వేసామనుకోండి, జాలం, అది వలలో పడింది అనుకోండి, ఇంకా ఎగరదు, ఇలా లొంగిపోతుంది కదండి. ఆ రకంగా మీరు కాని ప్రాణాయామం చేస్తే జాల పక్షివత్ లీయతే మనః అంటారు. కాబట్టి మనస్సుని మనం కంట్రోల్ చేయాలండి అంటే ఈ ప్రాణాయామమే ఉపయోగపడుతుంది. అదెలా స్వామి అంటే ఆయనే చెప్తారు, ఒక చెట్టుకు 2 కొమ్మలు ఉన్నట్టు ఈ మనస్సు ప్రాణము ఈ 2 కొమ్మలు. దీనిని కంట్రోల్ చేస్తే ఇది కంట్రోల్ అవుతుంది, దీనిని కంట్రోల్ చేస్తే ఇది కంట్రోల్ అవుతుంది. కాబట్టి ప్రాణాన్ని కంట్రోల్ చేయటం ద్వారా మనస్సుని ఆధీనంలోకి తెచ్చుకోవచ్చు. కాబట్టి ప్రాణాయామము అనే సాధన చేయాలి. ఒకటి. రెండవ సాధన ఏంటి స్వామి? అవి ఎలా చేయాలో తర్వాత చూద్దాం. రెండో సాధన ఏంటి స్వామిజీ ఏంటి అంటే ప్రత్యాహారం. ప్రత్యాహారం అంటే ఇంద్రియాలని నిగ్రహించటం, ఇంద్రియ నిగ్రహం. ఇంగ్లీష్ లో చెప్పుకోవాలనుకుంటే సెన్స్ విత్డ్రాల్ అంటే ఇంద్రియాన్ని దేని నుంచి అని విత్డ్రా చేయగలుగుతాం కదండి. ఆ విత్డ్రా చేయటం అనేది ఒక సాధన. అడుగుతుంది ఇంద్రియం నాకు కావాలి అని, కానీ మన బలంతో
దాని నుంచి ఆ క్లిప్ నుంచి తప్పించగలగాలి. చూడండి, గబ్బిలం గాని గెద్ద గాని గోళ్ళతో ఇలా పట్టేసింది అనుకోండి, మనకి నేర్పరతనం రావాలి ఆ గోళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలి. రాదు అంటే మాత్రం పెయిన్ పెయిన్ పెయిన్. ఆ విత్డ్రా చేసే కెపాసిటీని ప్రత్యాహారము అంటారు. ఇది చాలా గొప్ప సాధన అండోయ్. ప్రాక్టీస్ చెయ్యాలి. ఇంద్రియానికి అంత స్వేచ్ఛ ఇవ్వకూడదు. మన కండిషన్ లో ఇంద్రియాలు ఉండాలి తప్పించి ఇంద్రియాల కండిషన్ లో మనం వెళ్ళిపోకూడదు. అందుకే అష్టాంగ యోగంలో కూడా ప్రత్యాహారం 5వది మనం చదువుతాం కదండి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారం. యోగ మార్గంలో కూడా ఈ ప్రత్యాహారం అనేది ఒక సాధన. అది నేర్పించాలి. 3వది నిత్య అనిత్య వివేక విచారం. ఒక విచారణని ఎప్పుడు మనం కలిగి ఉండాలండి. విచారణ అండి, విచారం కాదు. విచారం అంటే దుఃఖం. ఇది మనకి బాగా వచ్చు. అన్నింటికి బాధపడిపోతాం, ప్రతి చిన్న విషయానికి బాధపడిపోతాం. ఆ సాధన కాదబ్బాయి. విచారణ అంటే అన్నింటినీ ఎంక్వైరీ చెయ్యాలి. ఏ రెండింటిని ఎంక్వైరీ చేసే సాధన చేయమంటున్నారంటే స్వామి, నిత్య వస్తువు ఏంటి, అనిత్య వస్తువు ఏంటి. అందుకే తత్వబోధలో నిర్వచనం ఇచ్చారు కదండి. నిత్య వస్తువు ఏకం బ్రహ్మ, తద్ వ్యతిరిక్తం సర్వం అనిత్యం, అయమేవ నిత్యానిత్య వస్తు వివేక. అక్కడ నిర్వచనం ఇస్తారు శంకర భగవత్పాదులు. వివేకానికి నిర్వచనం ఏంటండి అంటే శంకరాచార్య అంటారు, నిత్య వస్తువు ఏకం బ్రహ్మ, తద్ వ్యతిరిక్తం సర్వం అనిత్యం, అయమేవ నిత్యానిత్య వస్తు వివేక. దీనినే నిత్యానిత్య వస్తు వివేకం అంటారు అబ్బాయి అని స్టూడెంట్ కి సమాధానం చెప్తాడు. ఆ సాధన కూడా మనం చేస్తూ ఉండాలి. నిత్యం ఎప్పుడు బ్రహ్మే, దానికి వ్యతిరేకంగా ఉన్నదంతా అనిత్యమే, అశాశ్వతమైనది. ఆ వృత్తి ఎప్పుడు ఇక్కడ ఉంచుకోవాలి. అది 3వ సాధన. 4వ సాధన ఏంటి స్వామిజీ అంటే జపం, భగవన్ నామ జపం. గురుదేవులు అయితే చెప్తారు వేదాంతాన్ని కూడా జపంగా చేయాలి అంటారు. అదెలా స్వామిజీ వేదాంత జపం అంటే, చక్కగా ఆసనం వేసుకొని కూర్చొని అహం బ్రహ్మ అస్మి, అహం బ్రహ్మ అస్మి, అహం బ్రహ్మ అస్మి, అలాగా మంత్రాన్ని చెబుతుండడమే. అవి వేదాంత జపం అంట. లేదు భగవతీయ జపం అంటే ఓం నమ శివాయ, గాయత్రి ఇత్యాదులన్నీ జపం. ఈ జపం టాపిక్ కూడా ఉపదేశ సారంలోనే చెప్తాను. అక్కడ డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు పెద్దవాళ్ళు. జపం ఏ రకం అంటే ఆయన ఇచ్చారు శ్లోకాలు, దానిని బట్టి ఎక్కువ వివరణ, ఎక్కువ క్లారిటీ మనకి ఉంటుంది. స్వామివారు చెప్తారు జపం అంట 3 రకాలుగా చేయాలంట. ఏ స్వామివారు? రమణ స్వామి చెప్తారు, రమణ భగవత్పాదులు 3 రకాలుగా చేయాలంట. ఏంటి స్వామిజీ 3 రకాలు? ఒక జపం పేరు ఉచ్చ జపం. మనం మొహమాట పడకూడదు. ఉదాహరణకి మనం చదువుతాం కదండి పారాయణ, సిగ్గుపడుతూ పారాయణ చేస్తే అది పారాయణ అవ్వదు. ఓపెన్లీ మనం ఎంత బాగా చేయగలమో, గంభీరంగా చేయగలమో అంత గంభీరంగా చేయాలి. దాని పేరు ఉచ్చ జపము అంటారు. రెండోది మంద జపం. కొన్నాళ్ళు ఉచ్చ జపం ప్రాక్టీస్ చేసిన వాడే మంద జపానికి అర్హుడు. మంద జపం అంటే నేను చేసే జపం నాకే వినిపిస్తుంది, బయట వాళ్ళు ఎవరు వినరు. అది సాధనలో మరికొంచెం పరిపక్వత, మంద జపం. 3వ జపం ఏంటి స్వామిజీ అంటే చిత్తజ జపము అంటారు. చిత్తజ జపం అంటే ఆయన మనస్సుకు అలవాటు పడిపోయింది, మనస్సే జపం చేసుకుంటది, అలా నారాయణ తనే లీనం అయిపోతుంది. ఉచ్చ మంద చిత్తజ జపాలు ఈ రకంగా 3 రకాలు ఉంటాయి. చెబుతూ ఎందుకు స్వామి ఈ రకంగా జపం నెమ్మదిగా లోపలికి వెళ్తుంది అంటే ఆయన ఏమంటారండి అంటే రమణ భగవత్పాదులు, వాణియే 4 రకాలుగా ఉంటది. వాణి అంటే స్పీచ్,
పైన ఉన్న వాణి పేరు ఏంటండి అంటే వైఖరి వాణి అంటారు. ఇప్పుడు మీరందరూ వింటున్నది నా వైఖరి వాణి. వైఖరి అంటే స్పష్టంగా వినగలుగుతున్నాం. దీని పేరు వైఖరి వాణి. రెండో దాని పేరు ఏంటి స్వామీజీ అండి అంటే పశ్యంతి వాణి అంటాడు. పశ్యంతి అంటే నేను నా పక్కన ఉన్న వాళ్ళు వినగలరు. పశ్యంతి వాణి. మూడవది మధ్యమ వాణి అంటాడు. మధ్యమ వాణి అంటే నాకు మాత్రమే వినిపిస్తాడు. ఇవన్నీ వాణిలో ఉండి ఆఖరిది పరావాణి. పరావాణి అంటే నాకు కూడా వినిపించదు. ఎక్కడ శబ్దం ప్రారంభమవుతుందో ఆ బిందువుని పరాబిందువు అంటారు. అది ఆత్మ ఇంచుమించు. అందుకే ఓంకార సాధన చెప్పినప్పుడు మనం ఏం చెప్తామండి, ఓం ఎక్కడ ప్రారంభమవుతుంది, మళ్ళా ఓంకారం ఎక్కడ లయమైపోతుందో ఆ బిందువే పరాబిందువు అంటారు. దానికి రూపం ఉండదు, వినిపించదు, కానీ దేర్ ఈజ్ అది వాయిస్ కి మూల బిందువు అన్నమాట. చెట్టుకి విత్తనం ఎలాగో ఈ సమస్త వానికి ప్రధాన కేంద్రం, దాని పేరు పరావాణి. ఈ జప సాధన ద్వారా ఇంత బాహ్యంగా ఓపెన్ అయి ఉన్న ఈ వాక్ శక్తిని తన బీజంలోకి దించాలి, మనం ఆ మూలంలోకి దించాలి. అది జప సాధన యొక్క పరాకాష్ట. ఇంకా ఆఖరిది స్వామి చెప్పింది ఏంటండి అంటే సమాధి కూడా చెయ్యండి అంటున్నారు. సమాధి సాధన చేయాలంటే స్వామీజీ జనరల్ గా సమాధి అంటారు కదండి. సమాధి సాధన యొక్క ప్రధానమైన లక్షణం ఏంటండి అంటే సమాధి అంటే మరేంటో కాదు, సరళ చింతనాన్ని సమాధి అంటారు. చింతనము అంటే థింకింగ్ చేసే మెథడ్, ఆలోచించే విధానం. ఇది ఎలా ఉండాలంట, సరళంగా ఉండాలి. సరళంగా అంటే నూనె ధార పోస్తే ఏ రకంగా అయితే శబ్దం చేయకుండా, బ్రేక్ అవ్వకుండా ఒకే ధారలాగా పడుతుందో మన వృత్తులు కూడా ఆ రకంగానే ప్రయాణం చేస్తే దాని పేరు సరళ చింతనం అంటారు. అదే సమాధి. మనము చేస్తాం, ఒక హిట్ మూవీ చూస్తున్నాం అనుకోండి, 2.5 hours సమాధిలోకి వెళ్ళిపోతాం. మూవీ మనము ఒకటే అయిపోతాం. అదే సమాధి. మనకి ఎక్కడ ప్రీతి ఉంటే అక్కడ సమాధి వస్తుంది. కొంతమందికి గార్డెనింగ్ అంటే ఇష్టం, ఎవ్రీడే అవర్స్ చేస్తారు, బికాస్ దే లవ్ ఇట్. కాబట్టి సమాధికి ప్రోత్సహించేది ప్రీతి భావన. కొంతమందికి వంట అంటే ఇష్టం, బ్యూటిఫుల్ గా వంట చేసి కిచెన్ సర్ది గిన్నె, ఎంత బాగా సమాధి. అదే రకమైన ఈ పద్ధతి ఆత్మ విచార విషయంలో ఉంటే దాని పేరు ఆధ్యాత్మిక సమాధి కదండి. సమాధి అంటే ప్రధానమైన సారాంశం ఏంటండి అంటే సరళ చింతనం. ఇలా కాకపోతే దాని పేరు విరళ చింతనం అంటారు. విరళ చింతనం అంటే కాసేపు ఇది ఆలోచిస్తుంది, కాసేపు అది ఆలోచిస్తుంది, బ్రేక్, మొక్కలు 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 మొక్కలు. జీసస్ అంటాడు దీన్ని మాంసం కొట్టినట్టు కొట్టకండి మనస్సుని అంటాడు ఆయన. మొక్కలు 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 చేసేస్తారు, ఏంటి పాడు చేసేసారు మొత్తం ఇన్నర్ సిస్టమ్ ని. విరళ చింతనం జనరల్ గా మనం ఉంటాం, దానిని సరళ చింతనానికి తీసుకురావటం పేరే సమాధి. ఈ 5 సాధనలు చేయండి అన్నారు. ప్రాణాయామం, ప్రత్యాహారం, నిత్యానిత్య వివేక విచారం, జాప్యం, జాప్యం అంటే జపం, సమాధి. ఇవి కురు. కురు అంటే చెయ్యవలసినవి, మాటలు చెప్పటం కాదు. దానం ఉందనుకోండి, అది కూడా సాధనే, కానీ దాని పద్ధతి వేరు. కానీ ఇవి ఎలాగండి అంటే పర్సనల్ గా మనం అవలంబించవలసిన పద్ధతులు. అది కూడా ఎలా చేయాలంట, కురు అవధానం. అవధానం అంటే కేర్లెస్ గా చేయకు, కేర్ఫుల్లీ. అవధానం అంటే అటెంటివ్లీ, విత్ ఫుల్ అవేర్నెస్. పడుకుంటూ పడుకుంటూ శ్రద్ధాభక్తులు లేకుండా చేశామనుకోండి, దాని పేరు అవధానం అనరు. మనస్సు పూర్తిగా మన ఆధీనంలో ఉంచుకొని అలర్ట్ గా ఉత్సాహంగా చేసే సాధనలని అవధానము అంటారు. గురుదేవ్ సింపుల్ గా చెప్తారు ఏంటండి అంటే వేర్ యువర్ మైండ్ దేర్ యు బి.
దీని పేరే అవధానం. నీ మనస్సు నువ్వు ఒక దగ్గర ఉంటే మనం అవధానం చేస్తున్నట్టు లెక్క. మన మనస్సు మనకి మైల్ దూరంలో ఉందనుకోండి, మనం ఇంకా డిసింటిగ్రేటెడ్ పర్సనాలిటీ అంటారు ఆయన. అది ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ కాదు, ముక్కలు ముక్కలు అయిపోయి. కాబట్టి వేర్ యువర్ మైండ్ దేర్ యు బి, దట్ ఈస్ కాల్డ్ అవధానం. దాని పేరు అవధానం. ఈ అవధాన బుద్ధితో పై సాధనలన్నీ అవలంబిస్తే మనలో ఆధ్యాత్మిక శక్తి జాగరణ అవుతుంది. ఇదే పాఠం అప్పుడు విన్నది వేరు, ఇదే పాఠం ఇప్పుడు విన్నది వేరు. ఇదే సాధన అప్పుడు చేసింది వేరు, ఇప్పుడు మనలో కంప్లీట్ గా ట్రాన్స్ఫర్మేషన్ లభిస్తుంది అనమాట. చాలా మంది అంటాం ట్రాన్స్ఫర్మేషన్ రావట్లేదు స్వామీజీ. ఎందుకు వస్తుంది? ఏదైనా చేస్తేనే వస్తుంది. నాకు మజిల్స్ రావట్లేదు స్వామీజీ అంటాం. ఎక్సర్సైజ్ చేస్తే మజిల్స్ వస్తాయి, రావాలంటే వస్తాయంటే. సో ఆ ఎక్సర్సైజెస్ ఇవన్నీ అని పెద్దవాళ్ళు చెప్తారు. ప్రాణాయామం, ప్రత్యాహారం, నిత్యానిత్య వస్తు వివేకం, జాప్య సమేత సమాధి విధానం, కురు అవధానం, మహదవధానం. మహదవధానం అంటే వెరీ వెరీ అలర్ట్ గా చేయండి, చాలా జాగ్రత్తగా అటెంటివ్ గా చేయండి, శ్రద్ధాభక్తులతో చేయండి అని భగవత్ వాచ. అయితే పెద్దవాళ్ళు ఇంకా మరికొన్ని విషయాలు చెప్తున్నారు, ఇవి ఎలా చేయాలి విందాం. ఒక్కొక్క దాని గురించి విందాం. ప్రాణాయామ సాధన అంటండి, ప్రాణాయామం చేయమన్నారు కదా. మనకు నిజంగా ప్రాణాయామం చెయ్యాలి అని ఉంటే ఒక గైడ్ మనకి కంపల్సరిగా ఉండాలంట. స్వతంత్రంగా ఎక్కడో విన్నాము, యూట్యూబ్లో వీడియోలు చూసాము, మేము చేసేస్తాం స్వామి అంటే ప్రమాదం. టీచర్ ఉండాలి పర్సనల్ గా. లేదు అంటే మాత్రం కొంచెం ప్రమాదం. కొంచెం ఏంటి, చాలా ప్రమాదం. దాన్ని సరిగా మనం చేయకపోతే పిచ్చి వచ్చేస్తుంది అట బుర్రకి. కాబట్టి సేఫ్టీ ఏంటండి అంటే గురువు ఉండాలి. మీకు నిజంగా ప్రాణాయామం నేర్చుకోవాలనుకుంటే గురుముఖతానే, గురువు ఎలా చెప్తే అలా చేయటం నేర్చుకోవాలి. రెండో పాయింట్, ప్రాణాయామము అంటే అర్థం ఏంటి స్వామీజీ అంటే మనలో ఉండే ఈ ప్రాణానికి క్రమశిక్షణ ఇవ్వటాన్నే ప్రాణాయామము అంటారు. ఆయామము అంటే క్రమశిక్షణ. ప్రాణానికి ఇచ్చే క్రమశిక్షణ పేరు ప్రాణాయామం. ఊపిరి పీల్చుకోవటానికి కూడా క్రమశిక్షణ ఉండాలా స్వామి అంటే అదొక సాధన. ఏంటి స్వామీజీ ఆ క్రమశిక్షణ అంటే పెద్దవాళ్ళు చెప్తారు, మనం ఊపిరి పీల్చుకోవటంలో 3 భాగాలు ఉన్నాయంట. ఒక దాని పేరు పూరకం అంటారు. పూరకం అంటే ఇన్హిలేషన్. దీనిని ఏమంటారంటే ఉచ్ఛ్వాసము అంటాం. ఇన్హిలేషన్ అంటే ప్రాణాయామంలో మొదటి స్టెప్ ఏంటండి అంటే బయట ఉన్న ప్రాణశక్తిని లోపటికి స్వీకరిస్తాం. దీని పేరు పూరకం, ఫిల్లింగ్. పూరకం మొదటి భాగం. రెండో భాగం ఏంటి స్వామీజీ అండి అంటే కుంభకం. కుంభకం అంటే తీసుకున్న ప్రాణాన్ని లోపట దాస్తాము, దాని పేరు కుంభకం. మొత్తం దాయకండి, విడిచిపెట్టేయాలి మళ్ళా కొన్ని క్షణాలే, దాని పేరు కుంభకం. మూడవ దాని పేరు రేచకం. రేచకం అంటే తీసుకున్న ప్రాణాన్ని మళ్ళా విడిచిపెట్టేస్తాం కదండి. ఈ ప్రాసెస్ లో ప్రకృతిలో నుంచి కావలసినంత శక్తిని మనం తీసుకుంటామటండి. మనమే కాదండోయ్, జంతువులు, పశువులు, పక్షులు, ఈవెన్ చేపలు కూడా, జలచరాలు కూడా ఈ ప్రాణ ప్రాసెస్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది స్వామి అంటే ఎక్కడి నుంచే. ఇప్పుడు మరి దానికి క్రమశిక్షణ ఇవ్వాలా లేదా అవసరం మనకు తెలిసింది. కంప్లీట్ ఎనర్జీ, అందుకే దీన్ని ఫిజియలాజికల్ లేయర్ అంటారు. మనకి ఎనర్జీని ఇచ్చే లేయర్ ఏంటి స్వామిజీ అండి అంటే ఇది ప్రాణం. అందుకే మంచి గాలి పీల్చుకోవాలి, మంచి చల్లటి గాలి ఉన్న ప్రాంతాల్లో ప్రతిరోజు కనీసం కొన్ని నిమిషాలైనా వెళ్ళాలి. అలా రూమ్ లోని ఉన్నామంటే మనకి స్కిన్ ఎలర్జీస్ కూడా వచ్చేస్తాయట. కాబట్టి
హాయిగా మంచి ఊపిరి పీల్చుకోవటమే. పూరకం, కుంభకం, రేచకం ఇందులో 3 భాగాలు. పాయింట్ నంబర్ 2 అయింది కదండీ! మళ్ళా చెప్తారు. ఈ కుంభకం ఏదైతే ఉందో, కుంభకం అంటే ప్రాణాన్ని కొంతసేపు ఉంచే విధానం. కుంభకం అంటే పట్టి ఉంచే విధానం. దీంట్లో 2 భాగాలుంటాయి. ఒక దానిని అంతఃకుంభకం అంటారంట. ఇంకొక దాన్ని బాహ్య కుంభకము అంటారు. అంతఃకుంభకం అంటే ఏంటి? ఊపిరిని పీల్చిన ఊపిరిని మనలో బంధించటం అంతఃకుంభకం. బాహ్య కుంభకం అంటే ఏంటి? విడిచిపెట్టిన ఊపిరి తర్వాత మరలా పీల్చుకోకుండా కొంతసేపు ఇక్కడ బిగించటం బాహ్య కుంభకం అంట. అది అప్పుడప్పుడు చేస్తారు మీరు కూడా. బాహ్య కుంభకం అంటే ఊపిరి విడిచిపెట్టేసాం, తీసుకోవటానికి ముందు స్టే దేర్ అంటాం. కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చినట్టు ప్రాణానికి స్టే ఆర్డర్ ఇచ్చామనుకోండి, దాని పేరు బాహ్య కుంభకం అంటారు. వాళ్ళు చావరట. బాహ్య కుంభకాన్ని ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి ఆ విద్య వస్తే మరణం ఆపుతారంట. ఆగక్కడంటే ఆగుతుందంట డెత్. దుర్యోధనుడికి వచ్చంట ఈ విద్య, నేర్చుకున్నాడంట గురువు గారి దగ్గర. ఏమి ఊపిరి పీల్చడు, విడిచిపెట్టేస్తాడు. ఆగు అంటే ఆ అబ్బాయి నేర్చుకున్నాడు గురువు గారి దగ్గర. ఆగిపోతుంది, ఎంతసేపు అలా ఉండిపోతాడు. కుంభకాన్ని మీరేపు ట్రై చేయకండి, అది ఉండిపోయే బదులు ఇది పోయింది అనుకోండి, మళ్ళా ప్రమాదం. కాబట్టి సో పూరకం, అంతర్కుంభకం, బాహ్య కుంభకం, రేచకం, దీన్ని అంతటినీ కలిపి ప్రాణాయామంలో విభాగాలు అంటారు. స్వామిజీ, ఈ ప్రాణాయామం వల్ల బెనిఫిట్స్ ఏంటండి అంటే, ఈవెన్ నౌ ఇప్పుడు యోగా బాగా వరల్డ్ పాపులర్ అయిన తర్వాత దేర్ టెస్టింగ్ ప్రాణాయామం చేస్తే మెనీ డిసీజెస్ అనాయాసంగా పోతున్నాయంట. వాళ్ళు ఏవో చెప్తారు, ఏమంటారండి దాటి పేరు, విపరీతమైన తలనొప్పులే వస్తాయి, సైనస్లు అంటారు. సైనస్సే కదండి. ప్రాణాయామం పనిచేసినట్టు ఇంక ఏ మెడిసిన్ కూడా పనిచేయట్లేదు అంట. వెన్నెముకకు సంబంధించిన, కీళ్ళకు సంబంధించిన అనేకమైన రోగాలు ఈ ప్రాణాయామ ప్రక్రియ అంటే జస్ట్ ప్రాణాన్ని సాఫీగా శరీరం అంతా ప్రయాణం చేసినట్టు చేయటం. ఆ గురువుకు వస్తుంది ఆ విద్య. అది ఎక్కడ బ్లాక్ అయిపోయిందో దాన్ని ఓపెన్ చేస్తాడు. అప్పటి నుంచి ఆ ఇంద్రియం చక్కగా పనిచేయటం ప్రారంభిస్తాడు. కాబట్టి ఈవెన్ ప్రాపంచికంగా కూడా ప్రాణాయామం చేస్తే రోగాలు, రష్టులు ఇవన్నీ పోయి తేజోవంతంగా కనిపిస్తారండి. వాళ్ళ కళ్ళు తెల్లగా ప్రశాంతంగా ఉంటాయి, మాటలో పవర్ ఉంటుంది. వాళ్ళు ఊపిరి తీసుకునే విధానం కూడా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది. మనం ఊపిరి తీసుకునేటప్పుడు వి డోంట్ అలౌ టు ఎంటర్ లంగ్స్ వరకు ప్రాణం వెళ్ళేటట్టు తీసుకోం ఊపిరి అని విడిచిపెట్టేస్తాం. బలహీనమైన ఊపిరి తీసుకుంటాం. అది అనారోగ్య లక్షణం. ఫుల్గా ఊపిరి తీసుకోవాలి, లంగ్స్ లో కొంతసేపు ఉండి మళ్ళా విడిచిపెట్టాలి. అది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కొన్నాళ్ళ తర్వాత తనకు తను అలవాటు అయిపోతుంది. అలసిపోం. రోజులో 18 గంటలు పని చేయమన్నా 18 గంటలు పని చేస్తాం. మంచి ఎనర్జీ లేయర్ తయారవుతుంది. ఇది బహిరంగ లాభం. అంతరంగ లాభం ఏంటి స్వామిజీ అంటే, ముఖ్యమైనది ప్రాణాయామం చేయటం వలన మనోనిగ్రహం కలుగుతాడు. మనస్సుని సులభంగా కంట్రోల్ చేసుకోగలుగుతాం. పరుగులు పెట్టదు మనస్సు, శాంతానికి అలవాటు పడదు. మనస్సుకి శాంతం అలవాటు పడనంత వరకే అల్లరి చేస్తుందండి. శాంతానికి అలవాటు పడింది అనుకోండి, తనే అంటది కూర్చుంటేనే హాయిగా ఉంది స్వామి, పరుగులు పెడతాం. ఎందుకంటే శాంతాన్ని ఎంజాయ్ చేయటం మొదలు పెడుతుంది. అది లేకే మనం ఈ కంప్లైంట్లు, గొడవలు, అశాంతి, ఏది లేకపోయినా గొడవే, ఏది ఉన్నా గొడవ. శాంతానికి అలవాటు. ఇది అంతరంగ లాభం. ఆధ్యాత్మిక లాభం మనోనిగ్రహం, బహిరంగ లాభం చాలా ఉంటాయి. సో ఈ రకంగా ప్రాణాయామం ఇది ఒక ఎనర్జీ లేయర్. ఇంకా మరొక 2 పాయింట్లు చెప్పారు పెద్దవాళ్ళు. అదేంటి స్వామిజీ అంటే, జనరల్ గా ప్రాణాయామం చేద్దాం అనుకునేటప్పుడు 10 నిమిషాలు చేద్దాం అనుకునేటప్పుడు 10 నిమిషాలు జాగ్రత్తగా గురువు గారు చెప్పినట్టు ప్రాణాయామం చేసాం, బాగుంది. అంతేకాదటండి, రోజు కార్యక్రమాలు మనం చేస్తునేటప్పుడు అంతా కూడా
మనం ఎప్పుడూ మన ఎనర్జీని వేస్ట్ చేయకుండా ఉండటం కూడా ప్రాణాయామం. ఇది సాధన, అది ఓకే. కానీ ప్రాణాయామం చేసే ఇంకొక పద్ధతి ఏంటంటే రోజు కార్యక్రమాల్లో కూడా మన ఎనర్జీని మనం వేస్ట్ చేయకూడదు. ఉదాహరణకి మనం ఇక్కడి నుంచి అక్కడికి నడిచి వెళ్ళాలనుకోండి. ఈ నడిచి వెళ్ళే పద్ధతిలో కూడా ఎంత ఎనర్జీని మనం వేస్ట్ చేసేస్తున్నాం. అది ప్రిజర్వ్ చేసుకోవాలి. ఎంత అవసరమో అంత ఎనర్జీని. మా స్వామీజీ చెప్తారు, ఈవెన్ మనం డోర్ లాక్ చేయటానికి కూడా అన్నెసెసరీలీ వి వేస్ట్ లాట్ ఆఫ్ ఎనర్జీ. అడేల్ మనం వేసాం అనుకోండి, ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ ఎనర్జీ. గురుదేవ్ అందుకే అనేవారు చాలా సార్లు, డోంట్ థింక్ వాట్ ఎవర్ కమ్స్ ఇన్ టు యువర్ మైండ్, ఎవ్రీ థాట్ క్యారీస్ సర్టైన్ ఎనర్జీ. ప్రతి థాట్ కూడా కొంత ఎనర్జీని పట్టుకొని వెళ్ళిపోతుంది. దెన్ వై షుడ్ బి అన్నెసెసరీగా ఆలోచించామండి అంటే లాట్ ఆఫ్ ఎనర్జీ విల్ బి ఏమంటారు దాన్ని, బురదలో పోసిన పన్నీర్ లాగా. అదే ఎనర్జీ ఉందనుకోండి మన దగ్గర, తర్వాత తెలుస్తుంది ఎన్నో గొప్ప గొప్ప బుద్ధి మంచి మంచి విచారించటం మొదలు పెడుతుంది దానికి శక్తి ఉంటే. శక్తి లేక పిట్టి పాల్ట్రీ పనికి మాలినవన్నీ ఆలోచించటం మొదలు పెడుతుంది. కాబట్టి రోజు మొత్తం మనం చేస్తున్న ప్రతి పనిలో కూడా కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనే ఫార్ములాని మనం ఫాలో అవ్వాలి. వంట చేసిన, పుస్తకం చదివిన, గార్డెనింగ్ చేసిన, ఎక్సర్సైజ్ చేసిన అన్నెసెసరీగా మన ఎనర్జీ వేస్ట్ అవ్వకూడదు. మనం శక్తిని కన్జర్వ్ చేసుకోవాలి. రెండోది ప్రాణం అంటే ఇది ఒకటి ప్రధానమైనది, ముఖ్య ప్రాణం అంటారు. ఇది కాకుండా మనలో ఇంకా 4 ప్రాణాలు ఉన్నాయి. పంచ ప్రాణాలు అంటారు కదండి. మన డైజెషన్ బాగా అవ్వాలనుకున్నా, మన బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవ్వాలనుకున్నా, మన థాట్స్ ఇందాక చెప్పినట్టుగా మన వృత్తి ప్రవాహం బాగా అవ్వాలనుకున్నా, మన విసర్జన, మలమూత్రాదులు, చెమట ఇత్యాదులు విసర్జన, మిగతా 4 ప్రాణాలు చేసే పనులు ఇవి. కాబట్టి అవన్నీ బాగా అవ్వాలండి అంటే ఈ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీయే హెల్ప్ చేస్తుంది. ఆకలి వేయట్లేదు స్వామి అంటారు అంటే ఆ ప్రాణం వీక్ అయిపోయి. కాళ్ళు తిమ్మిర్లు పట్టేస్తున్నాయి స్వామి అంటాం అంటే బ్లడ్ సర్క్యులేషన్కి ఉపయోగపడే ప్రాణం వీక్ అయిపోయింది. ఎక్కువసేపు చదవలేకపోతున్నాను స్వామిజీ, హెవీనెస్ ఫీల్ అవుతున్నాను అంటే ఈ ప్రాణం వీక్ అయిపోయింది. మోషన్స్ అవి సరిగా అవటం లేదు స్వామి, చెమట పట్టదు స్వామి అంటే ఆ ప్రాణాలను మనం బలహీనం చేసేసాం. కానీ ఈ ఎనర్జీ కన్జర్వేషన్ ద్వారా, ప్రాణాయామం ద్వారా వాటన్నింటిని రీజెనివేట్ మళ్ళా మనం చేయొచ్చు. టైంకి ఆకలేస్తుంది స్వామీజీ, నా టైంకి నాకు ఆకలేస్తుంది, ఫుల్గా మంచి భోజనం చేసేస్తున్నాను. అలాగే ఎక్స్కర్షన్ కూడా పర్ఫెక్ట్ గా అవుతుంది స్వామి అండి అంటే మన సిస్టమ్ బాగున్నట్టు లెక్క. కాబట్టి ప్రాణాయామం చూడండి ఎంత గ్లోరీ ఉందో. రెండవది గురూజీ చెప్తారు, ఒకవేళ ప్రాణాయామం చేయడం రాకపోయినా ప్రాణ వీక్షణ, అది గురువు లేకపోయినా చేయొచ్చండి. ఏంటి స్వామిజీ దాని పేరు? ప్రాణ వీక్షణము అంటారు. ప్రాణ వీక్షణం అంటే జస్ట్ క్లోజ్ యువర్ ఐస్, సీ యువర్ బ్రీతింగ్ ఆర్ అబ్జర్వ్ యువర్ బ్రీతింగ్. డీప్ బ్రీత్ తీసుకోవటం, ఊపిరి స్ట్రై చేయటం, మళ్ళా వేడిగా ఆ ఊపిరిని విడిచి, జస్ట్ ప్రాణ వీక్షణము అంటారు దీన్ని. ప్రతిరోజు 5 నిమిషాలు ప్రాణ వీక్షణం చేయాలి. చక్కగా పార్కుకు మనం వెళ్ళి పచ్చటి చెట్టు కింద మంచి బల్ల పైన కూర్చొని హాయిగా మఠం వేసుకొని మన ప్రాణాన్ని మనం వీక్షించడం. ఎంత బాగుంటుందో, రీజెనివేట్ అవుతుంది, కళ్ళు తెల్లగా వస్తాయి, మలినం అంతా పోతుంది, ప్రాణమలినం. ఇది మంచి సాధన. రెండవది ప్రత్యాహారం. ప్రత్యాహారం అంటే సెన్సెస్ ని విత్డ్రా చేసుకోవడం, మన ఇంద్రియాలని. ఇంద్రియ గ్రామం అంటారు గీతాచార్యులు, శ్రీకృష్ణ పరమాత్మ. ఈ ఇంద్రియ గ్రామాల్లో 5 సెన్సార్లు పెట్టాడు స్వామి, ప్రపంచాన్ని రిసీవ్ చేసుకోవటం. వాడి డ్యూటీయే అది, వాడి డ్యూటీ అవి చేస్తున్నాయి. కానీ మనకు ఒక డ్యూటీ ఉందట, అదేంటి స్వామిజీ అండి అంటే ఇవి మన కంట్రోల్లో ఉండాలి.
లేదు అంటే పిచ్చివాడి భాషలాగా అయిపోతది కాబట్టి వీటిని మన కంట్రోల్‌లో పెట్టుకోవాలి అంటే ఆ పద్ధతి పేరే ప్రత్యాహారం. అంటే అవి ఆహారానికి వెళ్ళినప్పుడు వెనక్కి లాగడం అన్నమాట. ప్రతి ఆహారం అంటే అర్థం అది. దీనికి ఆహారం ఏంటండి? రూపం. దానికి నియమం మనం ఏం చేయాలి? ఏవి చూడాలి, ఏవి చూడకూడదు నేను చెప్పినట్టు నువ్వు విను. దీనికి ఆహారం రుచి. ఏది తినాలి, ఏది తినకు. వాసన, స్పర్శ, శబ్దం. సో వీటిని మనం వివేకపూర్వకంగా నడిపించటం పేరే ఇదైతే 24 అవర్స్ డ్యూటీయే మనకి. అది ఎంత బాగా చేస్తే మన పర్సనాలిటీ అంత శోభాయమానం అవుతుంది. కొందరు చూస్తేనే మనకి అనిపిస్తది ఏంటి ఇలా చూస్తున్నారు వీళ్ళు అంటాం. అంటే దీనికి సరిగ్గా ట్రైనింగ్ ఇవ్వట్లే. స్వామీజీ చెప్పేవారు మన చూపే మన ఇంద్రియ నిగ్రహాన్ని చెప్తాదంట. కంట్లోకి కళ్ళు పెట్టి చూడగలగాలి. నిర్భీతి. అంత స్ట్రైట్ మైండ్, సెన్స్, ఆబ్జెక్ట్ 3 ఒకే సరళ రేఖలో వెళ్ళిపోవాలన్నమాట. ప్రత్యాహారం. తరువాతది నిత్య అనిత్య వివేక విచారం. మరొక సాధన భగవత్పాదులు చెప్తున్నారు. నిత్య వస్తువు ఏది, అనిత్య వస్తువు ఏది? ప్రాపంచికమైన వస్తువుల అన్ని అనిత్యమే, ఇంక్లూడింగ్ ఫిజికల్ బాడీ. నిత్యం 24 అవర్స్ అంటు పెట్టుకున్న ఈ శరీరం కూడా అనిత్యం అనే కేటగిరీలోకి పోయింది. వృత్తులు, భావజాలాలు, కోపాలు, తాపాలు ఇవన్నీ అనిత్యమే. వీటి అన్నిటికీ ఆధారంగా ఉండి ఎవరి కృప వలన ఈ సమస్త జగన్నాటకం నడుస్తుందో ఆయనే శాశ్వత వస్తువు, అదే బ్రహ్మ, అదే నా సత్య స్వరూపం. ఆ జ్ఞానాన్ని కలిగి ఉండటం నిత్య అనిత్య వస్తు. ఇది చాలా మంచిది, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్. ఇది ఉంటే మిగతావన్నీ ఫాలో అవుతాయి సాధకుడికి. నిత్య వస్తువు ఏంది, అనిత్య వస్తువు ఏది? గురుదేవులు అంటారు ప్రాపంచిక విషయానికి మీరు ఇచ్చే స్టేట్మెంట్ ఏంటండి అంటే ఆయన అంటారు ఈవెన్ దిస్ విల్ పాస్ అవే. ఆ వృత్తి మనం ఉంచుకోవాలంట, అది సాధన. ఈవెన్ దిస్ విల్ పాస్ అవే అంటే ఇది కూడా ఏదో ఒక రోజు వెళ్ళిపోతుంది. ఈవెన్ దిస్ విల్ పాస్ అవే. చిన్మయ మిషన్ మెంబర్ ఎవరో అంట, ఒక ఆయన గురుదేవులు ఉన్నప్పుడు కథ ఇది. ఆయనకి జీవితంలో గొప్ప కష్టం వచ్చిందంట. కష్టం వచ్చి సూయిసైడ్ చేసుకోవాలి అనుకున్నాడంట ఆ వ్యక్తి. సరే ఏది ప్లాన్ చేసుకున్నాడు. సూయిసైడ్ చేసుకోవాలి అనుకుని వెళ్ళినప్పటికీ ఆయన మెడలో లాకెట్, ఏదో గురుదేవ్ ఇచ్చిన లాకెట్ ఒకటి ఉందంట, బిల్ల. ఇంకా అనుకునేసరికి ఇలా చూసుకునేసరికి కరెక్ట్ గా ఈ కొటేషనే ఉందంట ఆ లాకెట్ పైన. ఈవెన్ దిస్ విల్ పాస్ అవే స్వామి చిన్మయానంద అని. ఆయనకి కరెక్టే కదా, ఇప్పుడు భయంకరంగా ఉంది సిచ్యువేషన్, ప్రాణాన్నే విడిచిపెట్టేయాలన్నంత దుఃఖాన్ని కలిగిస్తుంది. కానీ ఇది కూడా కాలంలో పోయేదే కాబట్టి కొంత సహనాన్ని పాటిద్దామని హీ విడ్రా. ఆ ప్లాన్ నుంచి వెనక్కి వచ్చేసాడు. కాబట్టి గురు బోధ యొక్క మహాత్మ్యం అంత ఉంటుందన్నమాట. నిత్య అనిత్య వస్తు వివేక విచారం. తర్వాతది జపం చేయాలి అంటున్నారు భగవత్పాదులు. ఈ జపాన్ని కూడా మనం ఉపదేశ సారంలోనే క్లియర్ గా డిస్కస్ చేద్దాం. అక్కడ చాలా బాగా చెప్తారు స్వామి జపం అంటే ఏంటో. జపం అంటే మరేంటి కాదు, మనకి నిర్వచనం కావాలి అనుకుంటే రిపిటేషన్ ఆఫ్ ద సేమ్ మంత్ర, దాని పేరే జపం. ఒకే మంత్రాన్ని రిపీటెడ్ గా అంటూ ఉండటమే, అదే సాధన. దానిలో భక్తి శ్రద్ధ పెరుగుతున్న కొలది దాని కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఒకే మంత్రాన్ని రిపీట్ చేయటమే జపం. రిపీట్ 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 ఇట్. స్వామి మరి జప సాధన చేస్తే ఏ ఫలాలు లభిస్తాయండి అంటే, జప సాధన యొక్క మెయిన్ పర్పస్ ఏంటి, గురువులు ఎందుకు మనల్ని చేయమంటున్నారండి అంటే, జప సాధన ఇచ్చే మొదటి ఫలం ఏంటండి అంటే సింగిల్ పాయింటెడ్నెస్ టు ద మైండ్. మనస్సుని ఏకాగ్రతగా ఉంచడానికి జపం ఉపయోగపడుతుంది. ఏకాగ్రం చేస్తారు. ఏకాగ్రం అంటే ఒకే బిందువు పైన కాన్సన్ట్రేట్ చేయటం.
మనస్సుకు అది నేర్పించారు. ఇప్పుడు బహు అగ్రం, అనేక అగ్రం. ఇప్పుడు సో మెనీ. ఈ అనేకాగ్రమైన మనస్సుని ఏకాగ్రం చేయాలండి అంటే జపం, సింగిల్ పాయింటెడ్నెస్ బెస్ట్ సాధన. యజ్ఞానాం జపయజ్ఞోస్మి అంటారు విభూతి యోగంలో స్వామి. అనేక సాధనలలో నేను ఎవరండి అంటే నేను జప సాధన అంటాడు శ్రీకృష్ణ పరం. అంత పవర్ జపయజ్ఞానికి. రెండవది ఏంటండి అంటే ప్యూరిటీ ఆఫ్ మైండ్. రెండో లాభం. మనస్సుకి పవిత్రత ఎందుకు వస్తుంది స్వామి అండి అంటే బికాజ్ అన్నోన్ పవర్ భగవన్ నామానికి ఉంటుంది. నేను చూస్తాను ఏది స్వామి అంటే అది కనిపించదు, కానీ భగవన్ నామానికి బలీయమైన శక్తి ఉంటుంది. ఈ జప సాధన ద్వారా అవి ఓపెన్ అవుతాయి. ఆ శివమంత్రం అయితే శివరసానికి, రామమంత్రం అయితే రామరసానికి, వాటిని పుట్టించేవి ఆ మంత్రాలే. అవన్నీ గొప్ప రహస్యాలండి. రామభక్తుడు పొందే రసం వేరు, శివభక్తుడు పొందే రసం వేరు. వాటిని పుట్టించటానికి ఈ జపాలే ఉపయోగపడతాయి. కృష్ణ రసం వేరు. ఒక్కొక్కటి దైవీ ఫలాలు, స్వర్గానికన్నా అతీతమై. వాటిని ఈ జప సాధన అత్యంత సులభంగా మన హృదయంలోకి బిందువులుగా పడేస్తుంది. కాబట్టి జప సాధన చాలా గొప్పది. జప సాధనని అందుకే ఓన్లీ హిందూయిజంలోనే కాదండి, అన్ని మతాల వాళ్ళు జపం చేస్తారు. బుద్ధులు చేస్తారు, క్రైస్తవులు చేస్తారు, మహమ్మదీయులు చేస్తారు. ఎప్పుడు జపమాల ఉంటుంది, మనకే ఉంటుంది. మన పూర్వులు, మన ఋషులు నిత్యము జపమాల. పూజ్య గురుదేవు బ్రహ్మజ్ఞాని, నిత్యము ఆయన జపాన్ని ఎప్పుడు విడిచిపెట్టాలి. ఎప్పుడు ఆయన మనలో చిన్న జపమాల పెట్టుకుంటారు. ఎప్పుడు 2 నిమిషాలు ఖాళీ ఉన్నా మనం అనుకుంటాం ఆయన వింటున్నారని, కానీ ఆయన పని ఆయన చేసుకుంటారు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అంతే. యాగశాలల్లో కొన్నింట్లో పెద్ద ప్రోగ్రామ్ ఏదో పెట్టారనుకోండి, అలా చూడండి గురుదేవుని, ఆయన సమాధిలోకి ఆయన జపం ద్వారా వెళ్ళిపోయేవాడు ఆయన శివుడి దగ్గరికి. దేవుడి దగ్గరికి మనల్ని తీసుకెళ్లే సాధన ఈ జపం, పావనమైన భగవన్ నామం. మనకి ఆ దైవం పైన ఎంత ప్రీతి ఉంటే ఈ జప సాధన అంతటి శక్తిని ఇస్తుంది. అలా చేస్తూ చేస్తూ ఉంటే మన మనస్సుకే అలవాటు అయిపోతుందండి. రమణ భగవత్పాదులు చెప్పినట్టుగా ఇంకా మనస్సు చేసుకుంటది. ఇంకా ఉన్నతి అయిన పొందిన సాధకుడికి మాల, సమయము ఇవన్నీ అవసరం లే. ఈవెన్ పని చేస్తున్నప్పుడు కూడా మనస్సు పావనంగా భగవన్ నామాన్ని స్మరించుకుంటూ పోతుంది. కొంతమంది మహాత్ములు, మా స్వామీజీ చెప్పేవారు, వాళ్ళ శరీరం మీద మనం చెవి పెట్టి విన్నామనుకోండి, భగవద్ జపం వినిపిస్తుందట. ఒక మహాత్ముడు కలగ రామ్ 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 అని శరీరంలో మనం చెవి పెడితే వినిపించేదట. ఎంత గొప్ప సాధకులో చూడండి. గ్రేట్ గ్రేట్ మహాత్ములు వీళ్ళందరూ. చరిత్రలో చూస్తే వాల్మీకి లాంటి వాడిని బ్రహ్మగా చేసింది భగవన్ నామ జపం. అందరు సాధకులు చేయవలసిందే జప సాధన. ఆఖరిది సమాధి. అయితే సమాధి సాధన ప్రత్యేకమైన స్వామిజీ అండి అంటే, మొదట్లో మనం సమాధి ప్రాక్టీస్ అంటే సరళంగా ధ్యాన రూపంగా చింతించాలి అనుకుంటే వీ హ్యావ్ టు గివ్ టైం ఎవ్రీ డే, అన్ఇంటరప్టెడ్ టైం. అంటే 10 నిమిషాలు 15 నిమిషాలు ప్రపంచమైన వ్యక్తులు మనం కాదు, కేవలం ధ్యాన సాధన చేసే సాధకులమని ప్రతిరోజు కూర్చోవాలి. వి మస్ట్ సిట్. మన పూజా మందిరంలో కానీ లేదంటే మన ధ్యాన మందిరంలో కానీ ప్రతిరోజు మనం కూర్చోవలసిన సాధన సమాధి. అలా మనస్సుకి బుద్ధికి ఒకే బిందువు దగ్గర ఉంచి దానిని ఆత్మ వైపు తీసుకెళ్లటం ప్రారంభిస్తూ ఉంటే కొన్నాళ్ళకి ఆయన సహజ సమాధి ఇస్తాడు. సహజ సమాధి అంటే ఇంకా ఆయన ఎక్కడున్నా సరే మనస్సు సమాధి రూపంలోనే ఉండదు. తరువాత అచీవ్మెంట్ అది. అందుకే దృగ్దృశ్య వివేకంలో సాధనలన్నీ చెప్పిన తర్వాత భగవత్పాదులు ఏం చెప్తారు, ఆ సాధకుడి పరిస్థితి ఎలా ఉంటదంట,
ఎత్ర ఎత్ర మనోయాతి తత్ర తత్ర సమాధయ. ఎక్కడెక్కడికి మనస్సు వెళ్ళినా అది సమాధి రూపంగానే వెళ్తాది తప్పించి ఇప్పుడు మన మనస్సులాగా డాగ్ లాగా ఉండదు. అరవటం గొడవలుగా ఏముండదు. సమాధి రూపంగానే మనస్సు వెళ్తుంది. చూడండి, ఎత్ర ఎత్ర మనోయాతి తత్ర తత్ర సమాధయ అంటారు శంకర భగవాన్. సమాధి రూపంగా అంటే నిర్మలంగా, పావనంగా అన్ని అలాగే డీల్ చేస్తాడు ఆయన. ఆయన పేరు సహజ సమాధి సాధు. ఎన్నాళ్ళలో సమాధి చేస్తే పొందినటువంటి పరిపక్వత. అయితే వీటిలో కొంచెం ఎలాబరేషన్ మనం ఉపదేశ సారం చదువుకునేటప్పుడు చూద్దాం. ఇంకా డీటెయిల్డ్ గా చెప్తారు. ఎంత క్లారిటీ వస్తుందంటే ఉపదేశ సారంలో, ముఖ్యంగా జపము, ప్రాణాయామము, సమాధి అయితే దృగ్దృశ్య వివేకంలో బాగా చెప్తారు ఆయన. సరళ చింతనం అంటే ఏంటి, వింటూ వింటూ ఉంటే మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ మొదటి స్టెప్ మనకి అర్థమవుతుంది. ఆ సాధనలో ఇంత ఉందా సైన్స్ అని, వెరీ క్లార్. అందుకే విద్య వల్లనే జ్ఞానం, పరాజ్ఞానం పొందుతాం. మఠం వేస్తే పెద్ద రాదు, విద్య వల్లనే లెర్నింగ్ ప్రాసెస్ లోనే క్లారిటీ వస్తుంది. కాబట్టి ఇటువంటి సాధనల్ని భగవత్పాదులు చెప్పడం జరిగింది. ఇంకా లాస్ట్ పాయింట్ ఏంటండి అంటే, ఈరోజు స్వామీజీ ప్రాణాయామం చెప్పారు. ఇవి ఒక్కొక్క శక్తిని ఒక్కొక్క సాధన ఓపెన్ చేస్తుందంటే, ఏం శక్తులు స్వామి అంటే, ప్రాణాయామం అనేది మనలో ఉండే క్రియాశక్తిని జాగృత చేస్తుందంట. క్రియాశక్తి ప్రాణాయామం. అలాగే విచారణ మార్గం, నిత్యానిత్య వివేక విచారం అన్నారు కదండి, అది మనలో ఉన్న జ్ఞాన శక్తిని ఓపెన్ చేస్తాడండి. ఓపెన్ చేసి ఆత్మ సాక్షాత్కారానికి ఈ జ్ఞాన శక్తి ఉపయోగపడుతుంది. కొంతమంది మహాత్ములకి ఈ రెండు ఉంటాయండి. వారినే యోగులు అంటారు, జ్ఞానులు అని కూడా ఉంటారు. సంత్ జ్ఞానేశ్వర మహారాజు, వేదవ్యాసులు, శంకర భగవత్పాదులు, దే ఆర్ వాట్ వి కాల్ ఎక్సెల్డ్ ఇన్ బోత్. మహాయోగులు, మహాజ్ఞానులు, జీవన్ముక్తి పొందిన జ్ఞానులు. కొంతమంది మహాత్ములకి ఈ రెండు అంశాలు కలిసి ఉంటాయి. ఒకటి క్రియాశక్తిని అంటే గొప్ప గొప్ప సిద్ధులు, అతీంద్రియమైన శక్తులు ఇవన్నీ కలిగి ఉంటాయి. జ్ఞానశక్తి ఏం చేస్తుంది స్వామీజీ, సమస్త బంధాల నుంచి బుద్ధిని దూరం చేసి శాశ్వతమైన ఆత్మ బిందువు వైపు నిలబెడతాం. ఇంకా అంతకన్నా పరాకాష్ట ఏముంటదండి. కేవలం విచారణ చేయటం ద్వారా ఆ దివ్య ఫలాన్ని పొందుతాం. చిత్రం ఏంటో తెలుసా అండి, ఈ క్రియాశక్తి, జ్ఞానశక్తి అనే చెట్టుకి మనం కూడా కట్టబడి ఉన్నాం. వారు దానికే కట్టబడి ఉన్నారు, ఎందుకంటే వేరే లేదు, ఉన్నదే ఒకటి. కానీ మనకి ఆ ట్యాప్ చేసుకోవటం రాక నిర్వీర్యంగా, బలహీనంగా ఏదో బతుకుతున్నాంలేండి అన్నట్టు అయిపోతాయి మన బ్రతుకులు. వాటిని ట్యాప్ చేయటం రావటం వలన అతీంద్రియులే దేవతల కన్నా గొప్పవాళ్ళుగా, మహాసిద్ధులుగా, యోగులుగా, జీవన్ముక్తులుగా, మహాత్ములుగా మారిపోయారు. అదే చెట్టుకి కట్టబడి ఉన్న పశువులు మనందరమే, జీవులం. చూడండి, ట్యాపింగ్ లోనే ఇదంతా ఉంది. రెండు శక్తులు అయ్యాయి కదా స్వామీజీ. తర్వాతది ప్రత్యాహారం అన్నారు. ప్రత్యాహారం అంటే ఇంద్రియాలను విత్డ్రా చేయటం కదా. ఇదే శక్తి స్వామి అంటే దాని పేరు ఇంద్రియ శక్తి అంట. ఎంత వేస్ట్ చేస్తున్నామో మనకే తెలియదు. ఒక్కొక్కసారి అవి ఏడుస్తాయంట. ఎప్పుడు స్వామీజీ ఏడ్చాయి, మీరు అన్ని అట్టాగే చెప్తారు అంటే, టీవీ చూడండి, అరగంట వరకు ఓకే అంటది కన్ను. గంట 2 గంటలు ఇంకా కళ్ళ వెంబడి నీళ్ళు వచ్చి ఎర్రగా అయిపోయి, బలహీనం అయిపోయి, విడిచిపెట్టరా కనీసం రెప్ప వేయరా, కళ్ళు మండిపోతున్నాయిరా మహానుభావ అన్న పీడించి ఇంద్రియ శక్తిని నిర్వీర్యం చేసిస్తాం. తిండి, వాసన, ఇప్పుడు ఓకే స్వామి చేస్తుంటాం మేము. కాబట్టి ఇంద్రియాలని, వాటికి పర్టికులర్ గా టైం టేబుల్, మంచి నిద్ర, మంచి భోజనం, క్రమశిక్షణాయుతమైన భోజనం, క్రమశిక్షణాయుతమైన నిద్ర, క్రమశిక్షణాయుతమైన వ్యాహాలి అంటే వాకింగ్, ఇవన్నీ చేస్తూ ఉంటే ఇంకా బోత్ సైడ్స్ ఫిట్ గా ఉంటాం. ఇంద్రియ శక్తి. మూడోది జపం వలన వాక్ శక్తిని కంట్రోల్ చేసుకుంటామండి. పెద్దవాళ్ళు చెప్తారండి,
ఈ వాకింద్రియం మనం చాలా క్యాజువల్ గా తీసుకుంటాం. యోగ శాస్త్రాల్లో చెప్తారు, 12 సంవత్సరాలు ఎవరైనా ఒక్క అబద్ధం కూడా ఆడకపోతే వాక్ ద్వారా, 12 సంవత్సరాలు ఒక్క అబద్ధం కూడా ఆడకపోతే అంట, అటు తరువాత వారు ఏదంటే అది సత్యం అయిపోతుంది. దాన్ని వాక్ సిద్ధి అంటారు. అందుకే మహాత్ములు ఏదైనా బ్లెస్ చేయాలంటే అంటారు, అంటే అది అయిపోతుంది. యూ విల్ గెట్ ఏ చైల్డ్ అన్నాడు అనుకోండి, రియల్లీ ఇట్ హ్యాపెన్స్. అది ఎలా వచ్చింది స్వామి అండి అంటే, సత్యవాక్కు పాలన. ఇది యోగ శాస్త్రంలో ఉంది అట. 12 ఏళ్ళు ఒక్క అసత్యము మాట్లాడకుండా ఆ సాధన మనం చేస్తే ఆ సిద్ధి మనకి కలుగుతుంది. వాక్కుకున్న పవర్. కాబట్టి జపం ఈ శక్తిని మనలో ఉన్న దాన్ని వాగ్గు బ్రహ్మ అంటారండి. నాద బ్రహ్మ, బ్రహ్మలో అదొక రూపం. ఇప్పుడు నేను మాట్లాడుతునేటప్పుడు ఏ బ్రహ్మ పనిచేస్తున్నారు స్వామి అండి అంటే, ఆయన పేరు నాద బ్రహ్మ. నాద రూపంలో ఉంటారన్నమాట. ఈ సాధన చేసిన వాళ్ళ గంధర్వులు ఇత్యాదులు మంచి స్వరాలు ఇత్యాదులు పొందుతారు. తర్వాతది సమాధి అంటే ఏంటి స్వామీజీ అండి అంటే, ఆత్మశక్తి. సర్వశక్తులకి మూలమైన ఆ ఆత్మశక్తి, ఆ చైతన్య శక్తి, ఆ శుద్ధ చైతన్యం ఉందే కూడా రివీల్ చేయ. కాబట్టి యు మస్ట్ డు కురు. అవధానం. ఈ అవధానం కోసమే ఈ శాస్త్రం అంతా చెప్పటం. మనకి శ్రద్ధ పెరగాలి, భక్తి పెరగాలి. చూడండి, క్లారిటీ వస్తే ఈ రెండు పెరుగుతాయి. కాబట్టే గురువు గారు ఇదంతా చెప్పడం జరిగింది. దీని తర్వాత ఆఖరిది సర్వశ్రేష్టమైనది ఒకటే, మహాత్మ. ఇవన్నీ నేను చేయలేను, బలహీనుడిని, నాకు ఏదైనా సూక్ష్మమైన మార్గం ఏదైనా చూపించు అంటే ఒక్కటే ఉందంట. అదేంటి స్వామిజీ? గురుచరణాంబుజ నిర్భర భక్త. సద్గురువు యొక్క చరణ కమలాల పైన, పాద పద్మాల పైన నిర్భరమైన భక్తి ఎప్పుడూ విడిచిపెట్టకు. హీ విల్ టేక్ కేర్ అని భగవత్పాదులు వచ్చే క్లాస్లో దాంతో ముగిస్తారు. వీరమారుతి గంభీరమారుతి, ధీరమారుతి అతి ధీరమారుతి, గీతమారుతి సంగీతమారుతి, దూతమారుతి రామదూతమారుతి, భక్తమారుతి పరమభక్తమారుతి, వీరమారుతి గంభీరమారుతి. ప్రతిజ్ఞ, చిన్మయ మిషన్ ప్రతిజ్ఞ. టుగెదర్ చదివేద్దామండి. పరస్పర గౌరవాభిమానములతో మేము ఒకే కుటుంబముగా నిలబెడతాము. మాలోను బాహ్య ప్రపంచములోను ఉన్న అన్ని విధములైన అల్ప ప్రవృత్తులను, అసత్యపు విలువలను అనుక్షణము ప్రతిఘటించుటకు క్రమశిక్షణాయుతమైన సైన్యము వలె ధైర్యంతో పనిచేయగలము. ఉపయోగించు దానికన్నా ఎక్కువగా ఉత్పత్తి చేయొచ్చు, స్వీకరించిన దానికన్నా ఎక్కువగా దానము చేయొచ్చు. మేము నిజాయితీతో, త్యాగ సేవా నిరతితో ఉదార జీవమును కొనసాగింపగలము. మమ్ములను ధర్మ ధీర వివేక మార్గమున నిలిపియుంచుటకై భగవంతుని అనుగ్రహమును కోరుచున్నాము. పరాత్పర, నీ అనుగ్రహమును ఆశీర్వాదములను మా ద్వారా లోకమునకు ప్రసరింపచేయము. జనసేవయే జనార్దన సేవయని, దేశభక్తియే దేవదేవుని భక్తి అనియు మేము విశ్వసించుచున్నాము. మా బాధ్యతలను మేము ఎరుగుదము. వాటిని నిర్వహించుటకై తగిన శక్తిని, ధైర్యమును మాకు ప్రసాదింపుము. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురు